భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ను టీమిండియా గెలవగా రెండో మ్యాచ్లో సఫారీ విజయం సాధించారు. ఆల్రౌండర్ ప్రదర్శనతో మూడో మ్యాచ్లో భారత్ గెలిచి 2-1 సిరీస్తో ఆధిక్యం సాధించింది. లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో మ్యాచ్ పొగమంచు కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. దాంతో ఆఖరి టీ20 మ్యాచ్ ఇటు భారత్ అటు సౌత్ ఆఫ్రికా కీలకం కానుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్ మరియు జియో హాట్స్టార్లో చూడవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి స్కై వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ప్రతి సిరీస్లోనూ విజయం సాధిస్తూనే ఉన్నాడు. స్కై కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత ఒక సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా వేదికగా వన్డే సిరీస్లో భారత్ ఓడిపోయినప్పటికీ టీ20 సిరీస్ సొంతం చేసుకుని వరల్డ్ నెంబర్ 1 టీం అని మరోసారి నిరూపించింది. పొట్టి ఫార్మాట్లో వరుసగా భారత్ 13 సిరీస్ సొంతం చేసుకుంది. ఇక సొంత గడ్డపై సఫారీతో జరుగుతున్న ఆఖరి టీ20లోనూ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. అహ్మదాబాద్ పిచ్ టీమిండియాకు ఎక్కువ అనుకూలంగా ఉండటంతో ఆఖరి టీ20లో భారత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ ఓడిన తర్వాత మాక్రాన్ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. టెస్టుల్లో రాణిస్తున్న సఫారీలు టీ20లో మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. అది భారత్ వేదికగా జరుగుతుండటంతో ఈ సిరీస్ సౌత్ ఆఫ్రికాకు చాలా కీలకంగా మారింది. మరి ఆఖరి టీ20లో సౌత్ ఆఫ్రికా ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. సో టీమిండియా జట్టు చూసుకున్నట్లయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సో మీరు ఏ టీం గెలుస్తుందో, సిరీస్ను ఏది సమతం చేసుకుంటుందో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.